ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన కీడు తొలగిపోయి రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో వెలగాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్షించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాకినాడలోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా బహుజన భోగి మంటల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజల స్థిరాస్తికి నష్టం కలిగించి ప్రజల ఆస్తి హక్కును హరించే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్యం చట్టం రద్దు చేయాలని, ఈ చట్టం కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు, నాయకులు పప్పు దుర్గా రమేష్, ఐతాబత్తుల రామేశ్వరరావు, నరాల శివ, పిట్టా వరప్రసాదులు మాట్లాడుతూ సూర్యుడు మకర సంక్రమణంలో ప్రవేశించడంతో ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి ఏర్పడితే పండుగ వాతావరణం వస్తోందని, కానీ నేడు జగన్ ప్రభుత్వం ఇంటికి పోయిన రోజే రాష్ట్ర ప్రజలకు నిజమైన పండుగ వస్తుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని దుష్టపాలన నుండి విడిపించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నానని వనమాడి కొండబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గ్రంథి బాబ్జీ, 36వ డివిజన్ ఇన్ఛార్జి నల్లూరి శ్రీనివాస్, చింతలపూడి రవి, ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్, గాది శివరామకృష్ణ, కోడూరి పెద్ద, ప్రతాప్ కుమార్, గుమ్మల చిన్న, బొడ్డు రాజు, జొన్నాడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లీగల్గా పవర్ స్టేషన్ కానీ ప్రజలు కానీ వ్యతిరేకిస్తున్నారు. నెల రోజులుగా నిరాధ్యక్షలు చేస్తున్నారు. అవి పట్టించుకోవట్లేదు. ప్రజల హామీలు పట్టించుకోలేదు, ఉద్యోగ సంఘాల హామీలు పట్టించుకోలేదు. అందుకే 85% హామీలు అమలు చేయలేకపోయాడు. అందుకే ఆ జీవో కాపీల ఆధారాలతో సహా ఈరోజు భోగిమంటలు తగలబెట్టాం. మీ అందరికీ తెలుసు, భోగిమంటలు ఏం తగలేస్తామంటే పండగ పూట పాత వస్తువులన్నీ తగలబెడతాం. ఏదైతే పాత వస్తువులు ఉన్నాయో మన ఇంట్లో అలాంటివన్నీ తగిలేస్తాం. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి హామీలు అమలు చేయని హామీలన్నీ కూడా ఆ పాత వస్తువులాగే భావించి ఆ జీవో కాపీలు మంటలో తగలబెట్టాం. రాబోయే కాలం భవిష్యత్తులో ఈ సంక్రాంతి నుంచి ఏదైతే 2024లో ప్రజలారు ఎంటర్ అయ్యారో, మీరు స్వాగతం పలికారో, 2024లో కొత్త ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే అధైర్యంతో బతుకుతున్నారో ఉద్యోగ సంఘాలు కానీ ప్రజలు కానీ అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారు, 100% అమలు చేస్తారని ఈ సందర్భంగా ప్రజల యొక్క వ్యతిరేకతను తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ భోగి మంటల్లో దహనం చేసిన దాంట్లో ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దీన్ని తక్షణమే రద్దు చేయాలని, ప్రజల స్థిరాస్తులకు నష్టం కలిగించి ప్రజల ఆస్తుల్ని దోచుకునేటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ భోగిమంటల్లో ఆ చట్టం యొక్క ప్రతులను తగలవేయడం జరిగింది. దీనికి ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని విరమించుకోవాలని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదికను తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో 4,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజలు ఎవరు కూడా సుఖశాంతులతో లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగి కనుమ మర్చిపోయి అందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా పెనుమార్పు ఈ రాష్ట్రంలో జరగాలి. ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని ఈరోజు కాకినాడ నగరంలో ప్రజా ఐక్యవేదిక తరపున ఈ భోగి పండుగని భవిష్యత్ తరాలకి భోగభాగ్యాలు అందించాలనే ఉద్దేశంతో జరుపుతున్న ఈ పండుగకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్తో పోల్చుకోనకే ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని ఆ పేపర్లో పొగుడుతుంటే ఈ రోజున అంబేద్కర్ తన పేరు పెట్టుకోవడం చాలా దురదృష్టకరం. అలాగే ఎస్సీలకు ఏదో చేశామని చెప్తున్నారు. అలాగే 26-27 స్కీములు వాళ్ళకి పనికొచ్చేయని కూడా ఎత్తివేశారు. అందుచేత ఎస్సీలకి ఏమి ఊడపడిసింది ఏమీ లేదు. అవి కూడా రద్దు చేయడానికి మరి అది ఇమ్మీడియట్గా మమ్మల్ని పునరాలోచించాలని కోరుతున్నాను. ఈ రకంగా చేసినట్లయితే నీకు పుట్టగతులు ఉండవని కూడా హెచ్చరిక చేస్తున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ. పూర్వం ఆది మానవులు ఏ రకంగా కొట్టుకున్నారు, ఆకలి కోసం కొట్టుకున్నారు కదా, అలా రైతులు కొట్టుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు ఆరుగాలం శ్రమించి ఇంటికి తీసుకొచ్చిన ధాన్యమే మీ చేతికి దక్కట్లేదంటే ఈ రాబోయే రోజుల్లో మీ భూమి కూడా మీది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి ఒక చట్టం తీసుకొచ్చి మీకు ఎటువంటి మీ అధికారాలను తీసేసి వాళ్ళే అధికారాలు చేతిలోకి తీసుకుని వాళ్ళ సంతకం పెడితే కానీ మీ భూమి అమ్ముకునే హక్కు లేకుండా ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గుర్తించాలి.